4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ అధ్యాయం మనకు కర్మకి అర్థం, ఆత్మకి పరిజ్ఞానం, గురువుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జ్ఞానం అనేది అంధకారాన్ని తొలగించే దీపం. కర్మతో కూడిన జ్ఞానం, భగవంతునిపై భక్తితో చేయబడిన కార్యమే మన మోక్ష మార్గం. మొదటి ప్రశ్న: శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొదటిగా ఎవరికి బోధించారు? ఏ. అర్జునుడు, బి. బ్రహ్మదేవుడు, సి. వివస్వాన్ సూర్యదేవుడు. ద ఆన్సర్ ఈస్ సి. వివస్వాన్ సూర్యదేవుడు. రెండో ప్రశ్న: సూర్యదేవుడు ఆ జ్ఞానాన్ని తర్వాత ఎవరికిచ్చారు? ఏ. ఇక్ష్వాకు, బి. అర్జునుడు, సి. మానవులకు. ద ఆన్సర్ ఈస్ ఏ. ఇక్ష్వాకు. మూడో ప్రశ్న: శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ఎందుకు తీసుకుంటానని చెప్తారు? ఏ. భక్తులకు వరాలు ఇచ్చేందుకు, బి. ధర్మస్థాపన కోసం, సి. యుద్ధాన్ని ఆపేందుకు. ద ఆన్సర్ ఈస్ బి. ధర్మస్థాపన కోసం. నాలుగవ ప్రశ్న: పరిత్రాణాయ సాధూనాం అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏ విషయాన్ని చెబుతున్నారు? ఏ. తాను భక్తులకు ఆశ్రయం అని, బి. తాను శత్రువుల్ని సంహరిస్తానని, సి. అవతార లక్ష్యం ఏమిటో. ద ఆన్సర్ ఈస్ సి. అవతార లక్ష్యం ఏమిటో చెప్పడానికి. ఐదవ ప్రశ్న: భగవద్గీత ప్రకారం జ్ఞానం అంటే ఏమిటి? ఏ. చదువుకునే శాస్త్రాలు, బి. లోకజ్ఞానం, సి. ఆత్మను, బ్రహ్మను, కర్మను తెలుసుకునే శుద్ధ దృక్పథం. ద ఆన్సర్ ఈస్ సి. ఆత్మను, బ్రహ్మను, కర్మను తెలుసుకునే శుద్ధ దృక్పథం. ఆరవ ప్రశ్న: జ్ఞానము ఎందుకు అగ్నితో పోల్చబడింది? ఏ. అది అహంకారాన్ని పెంపొందిస్తుంది, బి. అది అసత్యాన్ని కాల్చి శుద్ధినిస్తుంది, సి. అది వెలుగు మాత్రమే ఇస్తుంది. ద ఆన్సర్ ఈస్ బి. అది అసత్యాన్ని కాల్చి శుద్ధినిస్తుంది. ఏడవ ప్రశ్న: తత్పరులు అంటే ఎవరు? ఏ. ధైర్యవంతులు, బి. భగవంతుని మీద సంపూర్ణ నమ్మకంతో జీవించేవారు, సి. ధనం సంపాదించేవారు. ద ఆన్సర్ ఈస్ బి. భగవంతుని మీద సంపూర్ణ నమ్మకంతో జీవించేవారు. ఎనిమిదవ ప్రశ్న: జ్ఞానము లేని కర్మ ఏమవుతుంది? ఏ. విజయం కలిగిస్తుంది, బి. ఆధ్యాత్మికతను దారితీస్తుంది, సి. బంధనంగా మారుతుంది. ద ఆన్సర్ ఈస్ బి. ఆధ్యాత్మికతకు దారితీస్తుంది. తొమ్మిదవ ప్రశ్న: జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి? ఏ. భయంతో జీవించడం, బి. ద్రవ్య సంపత్తిని ఆశించడం, సి. సమదృష్టి కలిగి ఉండడం. ద ఆన్సర్ ఈస్ సమదృష్టి కలిగి ఉండడం. పదవ ప్రశ్న: జ్ఞానప్రాప్తితో భక్తుడు ఎలా మారతాడు? ఏ. ధైర్యంగా పోరాడతాడు, బి. ధర్మాన్ని అనుసరిస్తాడు, సి. మాయ వల్ల మోహించడు. ద ఆన్సర్ ఈస్ సి. మాయ వల్ల మోహించడు. 11వ ప్రశ్న: జ్ఞానం మనిషిని ఏ అంధకారంలో నుండి బయటపడేస్తుంది? ఏ. ఆర్థిక సమస్యల నుంచి, బి. అజ్ఞానం అనే అంధకారం నుంచి, సి. పాపాల నుంచి. ద ఆన్సర్ ఈస్ బి. అజ్ఞానం అనే అంధకారం నుంచి. 12వ ప్రశ్న: జ్ఞానంతో చేసిన కర్మ ఫలితాన్ని ఎవరికి అర్పించాలి? ఏ. స్వీయ ఉపయోగానికి, బి. సమాజానికి, సి. భగవంతునికి. ద ఆన్సర్ ఈస్ సి. భగవంతునికి. 13వ ప్రశ్న: అహం ఆది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం అంటే ఏమిటి? ఏ. ఆయన మొదటి గురువు, బి. ఆయన సమస్త జగత్తుకి మూలం, సి. ఆయన అర్జునుడికి మిత్రుడు.
ద ఆన్సర్ ఈస్ బి. ఆయన సమస్త జగత్తుకి మూలం. 14వ ప్రశ్న. భగవద్గీత జ్ఞానం ఎలా చేయాలన్నది ఏ మూడింటి సమతుల్యను నేర్పుతుంది? ఏ. భయము, ధైర్యము, కోపము. బి. జ్ఞానం, కర్మ, త్యాగం. సి. భక్తి, దానం, శ్రమ. ద ఆన్సర్ ఈస్ బి. జ్ఞానం, కర్మ, త్యాగం. 15వ ప్రశ్న. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను మానవులకు ఎందుకు మళ్ళీ చెబుతున్నారు? ఏ. గీతా జ్ఞానం లోకంలో కనుమరుగైంది కాబట్టి. బి. అర్జునుడి కోరిక మేరకు. సి. పాండవులు అడిగారు కాబట్టి. ద ఆన్సర్ ఈస్ ఏ. గీతా జ్ఞానం లోకంలో కనుమరుగైంది కాబట్టి. 16వ ప్రశ్న. జ్ఞానం ఎలా రావాలి? ఏ. గర్వంతో. బి. కోపంతో. సి. వినయంతో గురువులను సేవిస్తూ. ద ఆన్సర్ ఈస్ సి. వినయంతో గురువులను సేవిస్తూ. 17వ ప్రశ్న. పరమాత్మన అనుగ్రహంతో మనం ఏమి పొందగలము? ఏ. భోగాలు. బి. సత్యజ్ఞానం. సి. ధనవంతుల స్నేహం. ద ఆన్సర్ ఈస్ బి. సత్యజ్ఞానం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. భగవద్గీత 4వ అధ్యాయంలో 36వ శ్లోకం. ఇంతటితో ఈ 4వ అధ్యాయం సంపూర్ణం.